హలో ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏంటి స్టిక్కర్స్ పెట్టాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒకటేమో అమెజాన్ వాళ్ళు ఇచ్చారు వినాయకుడిని, మూషికుడినేమో జెప్టో ఇచ్చారు. కాంబినేషన్ బాగుందండి. ఇలా కుడుములకి ప్రిపేర్ చేస్తున్నానండి. మాకు ఉప్పు కుడుములు ఉన్నాయి, బెల్లం కుడుములు ఉన్నాయి. ఇదేమో పాల తాలికలకి కలిపి పెట్టుకున్నాను. పరవన్నం చేసేసాను. ఉదయాన్నే స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని ఇలా ప్రసాదాలు అవి రెడీ చేసుకున్నాం. ఇలా డోర్స్ కి గంధము బొట్టు పెడతామండి. పాల తాలికలు చేత్తోనే చేస్తున్నాను. నా దగ్గర ప్రెస్ చేసే మిషన్ లేదు, అండ్ చేత్తో చేసినా కూడా బాగుంటాయి అని చెప్పి ఇంకా అట్లానే చేస్తున్నాను అనమాట. ఈ రవ్వేమో ఉప్పుండ్రాలకి వేయిస్తున్నాను, ఇదేమో బెల్లం కుడుములకి అనమాట. ఇంకా అలా ఫాస్ట్ గా అన్ని చేసేసుకొని ఇంకా మన గుమ్మాలకి తుడిచి గంధము బొట్టు పెట్టుకుంటాం కదండి. ఇవాళ ఇంకా త్రిశూలం ఓమో స్వస్తిక పెడితే మంచిదని అలా పెట్టాను. ఇలా బెల్లం ఉండ్రాలు ఉప్పు ఉండ్రాలు ఆవిరికి పెడుతున్నాను అనమాట. ఇడ్లీ కుక్కర్ లో ఒక 10 minutes పెడితే సరిపోద్ది. పాల తాలికలు చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా నేను రెగ్యులర్ గా అయితే చేయనండి, ఎందుకంటే ఓన్లీ వినాయక చవితికే చేస్తాను. ఇవి తినడం మాత్రం నాకు బాగా ఇష్టము. చిన్నప్పుడు మా మమ్మీని అడిగి చేయించుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు చేసేటప్పుడే తెలుస్తుంది ఇవన్నీ ఎంత కష్టమో అని చెప్పి. చిన్నప్పుడే బాగుండే కదా, మంచిగా మమ్మీ వాళ్ళు చేసి పెడుతుంటే తింటూనే. ఇంకా మా వినాయకుడిని ఇలా పెట్టేసుకొని ఆ మొత్తం గొడుగు అవన్నీ పెట్టామండి. ఇక్కడ బెంగళూరులో మాకు ఎక్కువ పత్రి దొరకదు, ఇంకా దొరికిన 4 రకాలతోనే పెట్టాము. ఇవాళ ఈవినింగే తీసేస్తున్నామండి మేము, అందుకే ఎక్కువ ఫ్రూట్స్ అవి కట్టలేదు, కొన్నే కట్టాను. ఇంకా పానకము ఆవు పళ్ళు రెడీ చేసుకున్నానండి. ఇంకా దేవుడికి పూజ ఉంటుంది కదా, అభిషేకం. ఇంకా మన పాల తాలికల్లో బెల్లం వేసినాక ఈ కలర్ వచ్చేసింది, ఇట్లా బెల్లం కలర్. ఇట్లా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుతున్నాను. ఇంకా ప్రసాదం బౌల్లోకి తీస్తున్నాను. మనకి వినాయక చవితితోనే అన్ని పూజలు వ్రతాలు స్టార్ట్ అవుతాయి కదండి. ఇంకా దసరా దీపావళి అన్ని పండుగలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ పండగకి మాత్రం చాలా మన పెద్దవాళ్ళకి ఏం నైవేద్యాలు ఉన్నాయో అయ్యే పెట్టుకోవాలి. సో మాకేంటంటే పాల తాలికలు, బెల్లం ఉండ్రాళ్ళును, ఉప్పు కుడుములు, బెల్లం కుడుములు ఉన్నాయి, పరవాన్నము, ముద్దపప్పు, ఇంకా పానకం, సల్విడి, వడపప్పు, బెల్లం ముక్క ఇవన్నీ వినాయకుడి నైవేద్యం కింద పెట్టుకున్నానండి. ఇంకా భక్తి శ్రద్ధలతో బాగా పూజ చేసాము. అక్కడ వినాయకుడిది చిన్న విగ్రహం ఉందన్నమాట, అది కూడా పెట్టాను, పువ్వుల్లో కలిసిపోయింది. ఇంకా మాకు పత్రి కొన్ని రకాలే దొరుకుతాయండి, ఇంకా కొన్ని రకాలే అలా వేసేసి పెట్టాము వినాయకుడికి. అలా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని భక్తిగా మా కోరికలు చెప్పాము ఆయనకి తీర్చమని. ఇంకా గన్నాథుని అలా భక్తి శ్రద్ధలతో పూజించుకున్నాము. ఇలా మా ల్యాప్టాప్లకి వాటికి కూడా కుంకుమ అవి పెట్టుకుంటామండి. ఇట్లా ఒక బుక్ ఒక పెన్ను ఇవి పెట్టుకుంటాము. ఇలా పెట్టుకోవాలన్నమాట వినాయకుడి దగ్గర. ఇంకా సాయంత్రం వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళాము. ఇక్కడ మాకు చెరువు ఉంటుంది, కానీ చెరువులో డైరెక్ట్ గా కలపనివ్వరండి. ఇలా ట్రాక్టర్స్ పెట్టేసి ఇట్లా ఒక డ్రమ్ పెట్టేసి అందులో ముంచేసి వాటర్ వేస్తారనమాట మన మీద మనం అడిగితే. ఇలా టేబుల్ మీద పెట్టి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వినాయకుడిని అమ్మగారి దగ్గరికి పంపించామండి. ఇంకా అలా నీళ్లు జల్లించుకొని పత్రి అదంట పక్కన పెట్టేశారు. అక్కడ వాళ్ళు వేరే చెరువులో కలుపుతారంట. ఇంకా అక్కడ ఒక వినాయకుడి టెంపుల్ ఉంటుంది, కానీ ఓపెన్ చేయలేదు అనమాట. ఇంకా వేరే వినాయకుడి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ దేవుడి దర్శనం చేసుకొని ఇట్లా ఎంత బాగా ముస్తాబయ్యాడు చూడండి వినాయకుడు. ఈ పాప కనబడింది కదా వీడియోలో, వాళ్ళ ట్విన్స్ అండి. ఇక్కడ టెంపుల్లోనే ఇట్లా వినాయకుడిని పెట్టి నవరాత్రులు చేస్తారనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత ఉంటారు, అండ్ వినాయకుడు ఉంటారు, అండ్ శివ పార్వతులు కూడా ఉంటారనమాట. కాశీ విశ్వనాథుడును అన్నపూర్ణదేవి. మా వినాయక చవితి ఇలా జరిగిందండి. మరి మీ వినాయక చవితి ఇలా చేసుకున్నా నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్.